హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి వాటిల్లో మనం చూస్తున్నటువంటి మోడల్ పేపర్స్లో ఇది కంటిన్యూయేషన్ మోడల్ పేపర్ అనమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఎకోటైప్, ఎకోటోన్, సింటైప్, ఇకాట్. ఎకోటోన్ అని పిలుస్తారనమాట రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి పరివర్తన ప్రాంతాన్ని. ఆవరణ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్ అంటాం. ఈ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఎవరు? ఏజీ టాన్స్లే అనేటువంటి ఆయన ఎకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆవరణ శాస్త్రాన్ని జీవ సమాజాల విజ్ఞానంగా నిర్వహించింది ఎవరు? క్లెమెంట్స్, క్రెబ్స్, హెకెల్, ఓడమ్. క్లెమెంట్స్ అనేటువంటి ఆయన. ఫ్రెండ్స్, ఈ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క నేమ్స్ అనేటువంటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ నేమ్స్ మీద. ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందినటువంటి జీవుల సముదాయాన్ని ఏమంటారు? ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందినటువంటి జీవుల సముదాయాన్ని ఏమంటాం? జనాభా, జీవమండలం, జీవ సమాజం, జీవగోళం. జీవ సమాజం, కమ్యూనిటీ అని పిలుస్తాం అన్నమాట. కింద పేర్కొన్నటువంటి ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైనటువంటిది ఏది? ఆకురాల్చే అడవి, వర్షాధార అడవి, గడ్డి నేల, టండ్రా. ఇక్కడ టండ్రా అనేటువంటిది కింద ఇచ్చినటువంటి 4 ఆవరణ వ్యవస్థల మొత్తంలో కూడాను అత్యంత బలహీనమైనటువంటిది. 2015 గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంతుంది? 523, 411, 336, 742. 2015 గణాంకాల ప్రకారం భారత్లో 523 ఉన్నాయన్నమాట సింహాలు. దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్నటువంటి ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా సింహాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆక్జెలోఫైట్స్, సియోఫైట్స్, సాయోఫైట్స్ అండ్ ఎరిమోఫైట్స్. దీంట్లో నీడలో పెరిగేటువంటి మొక్కలను వచ్చేసరికి సియోఫైట్స్ అంటాం. కింది వాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది? సహారా ఎడారి, అరేబియా ఎడారి, థార్ ఎడారి, గోబీ ఎడారి. దీంట్లో గోబీ ఎడారిని సమశీతోష్ణ ఎడారిగా చెప్తూ ఉంటాం. గడ్డి, ఆకుమిడత, కప్ప, సర్పం, డేగ అనేటువంటి ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి కలిగినటువంటి జీవి. కప్ప, డేగ, సర్పం, ఆకుమిడత. డేగ అనేటువంటిది. ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు? ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటాం? లెంటిక్, నెరిటిక్, లోటిక్. వీటిల్లో లోటిక్ అని పిలుస్తాం. నీటి అడుగున జీవించేటువంటి వాటిని ఏ విధంగా వ్యవహరిస్తారు? నెక్టోన్స్, న్యూస్టోన్స్, బెంతోస్, పెలాజిక్. లో బెంతోస్ అని పిలుస్తారనమాట నీటి అడుగున జీవించేటువంటి వాటిని. 2014 గణాంకాల ప్రకారం భారత్లో పులుల సంఖ్య ఎంతుంది? 1411, 1706, 2226, 3211. దీంట్లో 2014 గణాంకాల ప్రకారం భారతదేశంలో 2226 పులులు ఉన్నాయన్నమాట. ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదంటే
నిర్వహించేటువంటి క్రియాశీల పాత్రను ఏమంటారు? ఇకలాజికల్ నిషే, ఎకోటోన్, ఎకోలైప్, సింటైప్. ఇంట్లో ఎకలాజికల్ నిషే అంటాం అనమాట. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థ కనుక తీసుకుంటే దానిలో ఒక జీవి ఏదైనా కావచ్చు, అది ప్రదర్శించేటువంటిది కావచ్చు, లేదంటే నిర్వహించేటువంటి క్రియాశీల పాత్రను ఎకలాజికల్ నిషే అని పిలుస్తాం. అటెకాలజీ అండ్ సినెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగాలను ప్రవేశపెట్టినటువంటి వారు. ఆటెకాలజీ అండ్ సినెకాలజీ అనేటువంటి ఆవరణ శాస్త్ర విభాగాలను ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు? క్రిక్నర్ అండ్ స్క్రోటర్. క్రిక్నర్ అండ్ స్క్రోటర్. ఎకాలజీ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది? లాటిన్, గ్రీకు, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్. ఇందులో గ్రీకు నుంచి వచ్చినటువంటిది. నీటిలో వేగంగా తేలియాడే జీవులను ఏమంటాం? న్యూస్టోన్స్, బెంతోస్, నెక్టోన్స్, పెలాజిక్. ఇంట్లో నెక్టోన్స్ అని పిలుస్తాం అనమాట, నీటిలో వేగంగా తేలాడేటువంటి జీవులను. ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాలు చెవులు, తోక లాంటి అవయవాల పరిణామం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది? బెర్జ్మాన్ సూత్రం, గ్లాగర్స్ సూత్రం, ఆలెన్స్ సూత్రం, జోర్డాన్ సూత్రం. ఇంట్లో ఆలెన్స్ సూత్రం ఈ విధంగా చెప్తుంది. ఉష్ణమండల ప్రాంతాల్లోని జంతువుల శరీర వర్ణం సమశీతోష్ణ మండల జంతువుల శరీర వర్ణంతో పోలిస్తే గాఢంగా ఉంటుందని వివరించేటువంటి సూత్రం జోర్డాన్. తర్వాత గ్లాగర్స్ సూత్రం, బెర్జ్మాన్ సూత్రం, ఆలెన్స్ సూత్రం, గ్లాగర్స్ సూత్రం. ఈ కింది వాటిలో అస్థిరోష్ణ జీవి ఏది? చేప, బల్లి, కప్ప. సో ఇక్కడ ఉన్నటువంటి మూడు కూడాను అస్థిరోష్ణ జీవి యొక్క. వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది? జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావం, శరీర వర్ణంపై కాంతి ప్రభావం, శరీర కదలికలపై కాంతి ప్రభావం. సో దీంట్లో వాంట్ హాఫ్ సూత్రం అనేటువంటిది జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని గురించి వివరిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు వినియోగించేది ఏంటిది? అతి నీలలోహిత కిరణాలు, దృగ్గోచర కాంతి, పరారుణ కిరణాలు, సూక్ష్మ తరంగాలు. దీంట్లో కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు దృగ్గోచర కాంతిని అయితే ఉపయోగించుకుంటాయి. కింది వాటిలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించేటువంటి జీవమండలం ఏది? వర్షాధార అడవి, పచ్చిక మైదానం, టండ్రా, ఆల్పైన్. ఇందులో వర్షాధార అడవి అనేటువంటిది అధిక ఉత్పాదకతను ప్రదర్శించేటువంటి జీవమండలానికి చెప్తాం. అటకాలజీ అనేటువంటి జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ. పశ్చిమ కనుమల్లో ఆవాసాల క్షీణత, దేశంలో తగ్గుతున్న బట్టమేక పక్షుల సంఖ్య, వ్యవసాయంపై శీతోష్ణ స్థితి మార్పు. సో దీంట్లో అటకాలజీ అనేటువంటి జీవావరణ శాస్త్ర యొక్క అధ్యయనానికి ఉదాహరణగా దేశంలో తగ్గుతున్నటువంటి బట్టమేకల సంఖ్యను చెప్తాం. కింది వాటిలో ఎకోటోన్కు ఉదాహరణ? సముద్రం, నది, నదీ ముఖద్వారం. సో దీంట్లో నదీ ముఖద్వారం అనేటువంటిది క్రిందిచ్చినటువంటి వాటి మొత్తంలో కూడాను ఎకోటోన్కి ఉదాహరణగా చెప్తాము.